జిహెచ్ఎన్ న్యూస్కు స్వాగతం. అద్దెంకి పట్టణంలో పోతురాజు గండి వద్ద సంజీవ్ నగర్ రోడ్డు నందు నూతనంగా రమ్య హాస్పిటల్ను ప్రకాశం జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. మా హాస్పిటల్లో 24 గంటలు అందుబాటులో ఉండి వైద్యం చేయడానికి డాక్టర్ సౌజన్య పి జోషిక భారతి అందుబాటులో ఉంటారని, అన్ని వ్యాధులకు చికిత్స చేయబడునని వారు తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి అద్దెంకి ప్రముఖ వైద్యులు డాక్టర్ కోగంటి రంగారావు, డాక్టర్ బొట్టుపాటి సత్యనారాయణ, డాక్టర్ చదలవాడ ఫణీంద్రబాబు, చుట్టుప్రక్కల గ్రామాల్లో నుంచి పలువురు ఆర్ఎంపీ, పిఎంపీ వైద్యులు, మోదేపల్లి సిహెచ్సి సిబ్బంది, పట్టణ ప్రముఖ తదితరులు పాల్గొని డాక్టర్ వెంకటేశ్వర్లు హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అర్థం మహేష్ అయ్యో తీసుకొచ్చి అదేం లేదు, ఎదురు ఉంటాయి కానీ తీసుకొచ్చి అదేం లేదు, ఎదురు ఉంటాయి కానీ నేను లేట్ చేస్తానేమో కానీ నాకు అవదు. సెన్సెస్ ఈరోజు 5K రమ్మని అందరం పరిగెత్తాము. ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తి వచ్చాం ఒంగోలు. కూర్చోండి. వాడు కలవరిస్తున్నాను మొన్నట్టుండి ఆర్యవైశ్యుల ఎలవేల్పు
సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపిణి శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఆదివారం ఉదయం సుప్రభాత సేవ అనంతరం గుళ్ళకమ్మ నది ఒడ్డున ప్రత్యేక పూజలు అనంతరం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని 102 కలశాలతో శోభాయామని యాత్రంగా బయలుదేరి జయ వాసవి జయ జయ వాసవి అని అమ్మవారికి జయజయలు పలుకుతూ కలశాలతో భారీ ఊరేగింపు దేవస్థానానికి చేరుకున్నట్లు అమ్మవారి భక్తులు దారి పొడవునా నీరు పోశారు. దేవస్థానానికి చేరుకున్న 102 కలశాలతో ప్రత్యేక పూజల అనంతరం దేవస్థానంలో ప్రదక్షిణ చేసి సుబ్బరాయుడు దంపతులు అమ్మవారికి కలశం సమర్పించారు. అమ్మవారి భక్తులు వందలాదిగా దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారి 1 లక్షం మల్లి పూజ జరుగుతుందని దేవస్థానం కమిటీ అధ్యక్షులు ఊటుకూరి రామకోటేశ్వరరావు తెలియజేశారు. రాజ్యపాదకాయ నమః. ఓం దేవృషిభిస్తూయమాన వైభవాయ నమః. ఓం కలస్తోద్భవదుర్వాసుభూషితాయ నమః. ఓం మధ్యభక్తర్షర్పచ్చోత్సలాయ నమః. ఓం చక్రరాజ మహేంద్రమృత్యుత్నీయ నమః. ఓం చతుర్నికుండ సంభూత శ్రీదేహాయ నమః. ఓం శశంఖఖండ సంయుక్తమకటాయ నమః. ఓం తర్వాత లోపలికి అందరి చేత తాకించి నీళ్లు వేయిస్తాము. సరేనా? పుష్పాలు. ఓం అగ్రవస్త్రా సవసనాన్యోషార్థేనో ఈరోజు ఉదయం అద్దంకి పట్టణంలో బంగ్లా రోడ్లో ఆర్డీఓ కార్యాలయం నుండి అంబేద్కర్ బొమ్మ, పొట్టి శ్రీరాముల బొమ్మ, మున్సిపల్ కార్యాలయం వరకు జనగణ 2027 5K రన్ కార్యక్రమం జరిగినది. జనగణ ప్రతి పౌరుని బాధ్యత నినాదాలతో ర్యాలీ జరిగింది. మున్సిపల్ ఆఫీస్ దగ్గర మానవహారంగా ఏర్పడి అధికారులు మరియు ఎన్డీఓ తరపున ప్రజలకు జనగణన ఆవశ్యకత గురించి తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంకు మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి ముఖ్య అతిథి అద్దంకి ఆర్డీఓ జాన్సన్ మాట్లాడుతూ అద్దంకి పట్టణ మండలం, నియోజకవర్గం మరియు రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రతి ఒక్కరూ ముందుగా మే 1 నుండి 30 వరకు ఇంటింటి జనగణన నమోదు చేసుకొని తర్వాత జనగణను నమోదు చేసుకోవాలని, జనగణన టీమ్స్నకు సహకరించాలని, ఇందులో ప్రతి ఒక్కరూ దీని యొక్క ఆవశ్యకత గుర్తించి నమోదు ప్రక్రియ భాగస్వాములు కావాలని అన్నారు. ఎన్డీఓ తరపున అద్దంకి పట్టణం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ అభివృద్ధికి మూలమైన జనగణనను ప్రతి పౌరుడు సహకరించాలి. జనగణనలో నమోదు ప్రక్రియ అవగాహనతో వేగవంతమవుతుంది. అవగాహనతో కూడిన ప్రజాస్పందన అభివృద్ధికి మూలానికి త్రిమూర్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా, డాక్రా, వెలుగు, మున్సిపల్ సిబ్బంది, సెన్సెన్స్ టీమ్, ఎన్డీఓ తదితరులు పాల్గొన్నారు. టీషర్ట్లు, టోపీలు ఎందుకు ఇచ్చానంటే ఒక రకంగా మనం ప్రచార సాధకం. మనం పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు రోజుకు 1 గంట సేపు మన వర్కర్స్ దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ కానీ నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లు కానీ 1 గంట సేపు ఈ టీషర్ట్లు వేసుకుని ఇంకా ఫీల్డ్లో తిరగండి. ఫీల్డ్లో తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ పబ్లిక్లో జనగణన అనేది ఒకటి జరుగుతూ ఉంది. మనం మైక్ అనౌన్స్మెంట్ పెట్టాము, తర్వాత వీడియోలో చెప్తా ఉన్నాము. కానీ అవేర్నెస్ అనేది ముఖ్యం కాబట్టి ఈ టీషర్ట్స్ కానీ వీటి వల్ల కొంత పబ్లిక్ కూడా అవేర్నెస్ అవుతుందనే ఉద్దేశంతో మనం కొనుగోలు చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మా మున్సిపల్ సిబ్బంది అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ప్రతిరోజు 1 గంట టీషర్ట్ వేసుకుని ఫీల్డ్లో తిరిగేటప్పుడు తిరగాల్సిందిగా రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా మా స్పెషల్ ఆఫీసర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్ సార్, అందరూ బాయ్. భారత 16వ జనగణన గురించి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈరోజు జనగణన 5K రన్ ర్యాలీకి ఉద్దేశించి వచ్చిన ప్రతి ఒక్కరికి అద్దంకి పట్టణం అభివృద్ధి తరఫున, పట్టణ ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే
ప్రతి విషయంలో కూడా ముందుకి సూచించి ముందుకు వెళ్లాల్సిందే అధికారులు అధికార యంత్రాంగం. అందుకు సహకరించాల్సిందే ప్రజలు, ప్రజా సంఘాలు అందరూ కూడా సహకరించాలి. అలా సహకరిస్తేనే ఈ జనగణన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ప్రజా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ 3 పూలు 6 కాలుగా ముందుకెళ్తుంది. ఏ ఒక్కరు సహకరించకపోతే ఎవరికి అర్థం కాదు. అందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా అధికారుల్లో చేతునివ్వాలని ఆదేశించడం జరిగింది. అలాగే ప్రజల సహకారానికి మనకి ఎన్జిఓస్ కానీ లేకపోతే ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ మిగతా ఏదైతే ఎన్జిఓస్ అసోసియేషన్లో వాటి సహకారం ఎక్కువ అవసరం కాబట్టి మనకి పట్టణాభివృద్ధి సంఘానికి సంబంధించిన తిమూర్తులు గారిని ఈ కార్యక్రమాన్ని మాట్లాడాల్సిందిగా వస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సెన్సస్ స్పైకరన్ కార్యక్రమానికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు గౌరవ ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఉదయాన్నే అందరూ పాల్గొన్న అందరికీ పేరున ధన్యవాదాలు. అందరూ కూడా పొద్దున్నే అయినప్పటికీ చక్కగా వచ్చి సహకరించారు అందరూ కూడా. అదేవిధంగా మీలో చాలా మందికి సెన్సస్ డ్యూటీలు ఉన్నాయి కాబట్టి దీని మీద మీకు కూడా ప్రజల్లో అవగాహన కల్పించే అవకాశం దొరుకుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకున్నాము. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. జనాభా జనగణన భారత రాజ్యాంగంలో అతి ముఖ్యమైనది. ప్రజల్లోకి ఈ జనగణన ఎంతో ముఖ్యమైనదని మరియు అభివృద్ధి అంశాలకు అభివృద్ధి మూలాలైన ఈ జనగణనకి మనమందరం ఎలా అయితే మన సూపర్వైజర్స్ కానీ ఎన్యుమరేటర్స్ కానీ ఇళ్ళకి వెళుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా సేకరించడంలో అతి ముఖ్యమైన విషయము. దీని విషయంలో 2 దఫాలుగా ట్రైనింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మే 1 నుంచి మే 30 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమము జనగణన అలాగే ఇళ్ళగణన ఇవన్నీ కూడా స్టార్ట్ జరుగుతుంది కనుక దీనికి ప్రజలకు తెలియజేసే భాగంలోనే ఈ ర్యాలీని మనం కండక్ట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసుకొని సహకరించాలని కూడా మనం కోరుతున్నాము. ఆ విధంగానే సహకరిస్తారు. మనం కూడా బాధ్యతాయుతంగా జనగణన కానీ ఇళ్ళగణన కానీ సేకరించాలి. అదేవిధంగా రేపటి నుంచి పారిశ్రామిక వాడల్లోనూ ఇండస్ట్రీస్లో కూడా సెల్ఫ్ ఎలిమినేషన్ జరుగుతూ ఉంది కనుక దాన్ని కూడా జాగ్రత్తగా జయప్రదం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు పాల్గొనున్న అద్దెకి మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా మన తహసీల్దార్ గారు ఎంతో సహకారంతో చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్ని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా మొత్తం అధికారులు కానీ అనధికారులు కానీ విద్యార్థులు ఉద్యోగస్తులు అందరూ కూడా జయప్రదం చేసినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా మనకి 16వ తారీఖు నుంచి స్వీయగణన అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఒక 15 రోజులు అవేర్నెస్ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈరోజు ఈ పైకే రన్ను ఒకటి అనేది ఏర్పాటు చేయాలనేది ప్రతి మండల హెడ్ క్వార్టరు, రెవెన్యూ డివిజన్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఏర్పాటు చేయాలని జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు గౌరవ ఆర్డీఓ గారు మన మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి మనకి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎన్రోల్మెంట్, రేపు ఇండస్ట్రీస్ ఎన్రోల్మెంట్ ప్లస్ అత్యధికంగా లాస్ట్ రోజున ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ ఎన్రోల్మెంట్ అనేది చేయాలా. ఇదంతా కూడా ఒక 15 రోజుల షెడ్యూల్ ప్రభుత్వం నిర్వహించింది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకి మనం ఈ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సచివాలయ ఎంప్లాయీస్ మిగతా వాళ్ళందరి ద్వారా కూడా ఈ కార్యక్రమాలు అనేవి అంటే మనం రేపు పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు మనకి పబ్లిక్ నుంచి ఏం సపోర్ట్ కావాలి, పబ్లిక్కి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో చేపట్టినారు. కాబట్టి ఈ కార్యక్రమాల గురించి మన స్పెషల్ ఆఫీసర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అభివృద్ధి మూలాలైన జనగణనలో ప్రతి పౌరునిగా బాధ్యతగా ప్రతి ఒక్కరి భాగస్వాములు కావాలని సరిట్రాండ్ కమిషనర్ గారు జనాభా లెక్కల స్వీయ గణనలో భాగస్వాములు అవుదాం. జనాభా లెక్కల స్వీయ గణనలో భాగస్వాములు అవుదాం. జనాభా లెక్కల స్వీయ గణనలో భాగస్వాములు అవుదాం. జనాభా లెక్కల స్వీయ గణనలో దేశ భారత రాజ్యాంగ జనాభా గణనలో
గణన ట్రైనింగ్ ప్రోగ్రాం మున్సిపల్ అద్దంకి పురపాలక సంఘం ప్రత్యేకాధికారి ఆర్డీఓ జాన్సన్ మీడియాకు తెలిపారు. ప్రత్యేక శిక్షణ అనంతరం జనగణన నమోదు కోసం శిక్షణ పొందిన సూపర్వైజర్ మీ ఇంటి వద్దకు ఐడితో వచ్చి మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను వివరాలు సూపర్వైజర్ ఇన్విజిలేటర్స్ అడిగిన పూర్తి సమాచారం అందించాలని, ఎవరు భయపడాల్సిన పని లేదు అని రోజురోజుకి పెరుగుతున్న పట్టణ జనాభా లెక్కల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని ఆర్డీఓ జాన్సన్ విజ్ఞప్తి చేశారు. ఎవరికైనా అనుమానం వచ్చిన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారిని, పురపాలక సంఘం ప్రత్యేకాధికారులైన నాకు కానీ స్వయంగా కానీ ఫోన్ ద్వారా కానీ సమాచారం అందించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఇండ్ల గణన చేసే యొక్క సెకండ్ బ్యాచ్ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాము ఈ రోజుతో ముగిసింది. ముఖ్యంగా 85 మంది సూపర్వైజర్స్, 85 మంది ఎన్యుమరేటర్స్ ఈ యొక్క అద్దంకి మున్సిపాలిటీలో ఈ ఇళ్ళ యొక్క గణన స్టార్ట్ చేయబోతున్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క అద్దంకి మున్సిపాలిటీలో 12,000 వరకు ఈ హౌసెస్ ఉన్నాయి. ఈ హౌసెస్ గణన ప్రకారంగా అవి పెరుగుతూ అనేదే ఉంటుంది. ఎందుచేతనంటే ఎక్కువ అభివృద్ధి చెందుతున్న ఈ యొక్క అద్దెకి మున్సిపాలిటీని బట్టి మనం చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇది మే 1 నుంచి మే 30వ తారీఖు వరకు ఈ ఇళ్ల గణన స్టార్ట్ అవుతుంది, ముగుస్తుంది. కనుక మేము ఈ యొక్క మంచి ట్రైనర్స్తో మేము ఆ యొక్క ఎన్యుమరేటర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ ట్రైనింగ్ ఇప్పించి మేము పంపిస్తున్నాము. వారికి ఐడెంటిటీ కార్డు ఇచ్చి మరియు వారికి పంపిస్తున్నాము. కనుక ప్రజలు ఇది గమనించుకొని వారిని ఆహ్వానించి మీ యొక్క హౌసెస్లో ఉన్న సభ్యులని తెలియజేయవలసిందిగా కూడా కోరుతున్నాను. మరి ముఖ్యంగా అద్దంకి మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీ కనుక ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఏ విధమైన వారి ప్రశ్నలు అడుగుతున్నారో ఆ విధమైన ప్రశ్నలు కూడా సమాధానం చెప్తూ, అదేవిధంగా ఏవైనా డౌట్స్ ఉంటే యాప్ను ఓపెన్ చేసి కూడా దానిలో మీరు చూడవచ్చు. ఏ విధమైన భయభ్రాంతులు కానీ అటువంటి ఏటికి గురి కాకుండా మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఆర్టీఓ అయిన నేను కానీ, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ అయిన నేను కానీ, మరి ముఖ్యంగా ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా కానీ వ్యక్తిగతంగానే వచ్చి సంప్రదించాలని కోరుతున్నాను. ఈ యొక్క పురపాలక సంఘం యొక్క అభివృద్ధి బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవం అద్దంకి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం వద్ద వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా సుప్రభాత సేవ, పంచామృత సేవ, స్థాపన, గణపతి పూజా దీక్షణ, కంకణధారణ, అఖండ జ్యోతి, ప్రజలను ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి 6 గంటల నుండి స్వామివారి సంగీత విభావారి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అద్దంకి రంగనాయక స్వామి భజన మండలి వారిచే తీర్థ ప్రసాదం పంపిణీ చేసి తదుపరి హాజరైన 3,000 మంది భక్తులకు అన్నదానం జరపడమైనది. స్థానిక టీడీపీ నాయకులు కాకాని అశోక్ కుమార్, పూర్ణచంద్రరావు, దామా సురేంద్ర, కుంద చిన్నారాయుడు, సింగరకొండ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ వెంకట నారాయణమ్మ, బీజేపీ నాయకులు గాలం ప్రభాకర్, నాగులపాడు మాజీ పీసీఎస్ అధ్యక్షులు మాణికొండ నాగరాజు, వార్డు కౌన్సిలర్ లహరి, మార్కెటింగ్ వైస్ చైర్మన్ నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. Nila
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నాదెండ్ల భాస్కర్రావు 4 రోజుల క్రితం భాస్కర్రావు కన్నుమూసిన విషయం. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ భాస్కర్రావు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం భాస్కర్రావు కుమారుడు ఏపీ సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని గొట్టిపాటి రవికుమార్ పరామర్శించారు. శోకతప్త హృదయంతో ఉన్న కుటుంబం సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో నాదెండ్ల భాస్కర్ రావు సేవలకు ఈ సందర్భంగా మంత్రి స్మరించుకున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని అనేక పనుల నిమిత్తం అద్దంకి పట్టణానికి వచ్చే పాదచారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అద్దంకి పట్టణంలో పొట్టి శ్రీరాముల మెయిన్ బజార్లో పాత ఆంధ్ర బ్యాంక్ వద్ద వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్ రావు దంపతుల చేతుల మీదుగా చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నాగల ఊటుకూరి ఉమా అన్నపూర్ణ, ఆదినారాయణ, తమ్ముల శ్రీనివాసల, లావణ్య, ఎన్ వెంకటరమణ, సుజాత, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాసవి క్లబ్ వారు అనుకోకుండా చలివేంద్రం ఓపెనింగ్ చేయడం జరిగింది. అనుకోని అతిథిలాగా మా కార్యక్రమానికి ఎలా అయితే ఆంజనేయం తోడొస్తున్నారో మన సింగరకొండ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయిన చుండూరు మురళీ సుధాకర్ రావు గారు వారి కార్యప్రశ్న మా వనితా క్లబ్లో సెక్రటరీ పోస్ట్ చేసింది. అలాగే ప్రతి సంవత్సరం వారందరూ వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం 5,000కి తగ్గకుండా ఏదో ఒక కార్యక్రమానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం ఒక 50,000 విలువ కలిగిన భ్రమరాంబిక సేవా సమితి వారితో మాట్లాడి మన గోశాలకి 2 స్తంభాలు ఇవ్వడానికి మురళీ సుధాకర్ గారు తనంతా తను కృషి చేసి మరీ ఇప్పించి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. అలాగే రాబోయే కాలంలో మా వనితా క్లబ్కి ఫుల్ సపోర్ట్గా మురళీ గారు కానీ గాలి ప్రసన్న కానీ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం పోనీ చేయాలంటే నా టైం ఉన్నంతకాలం ప్రసన్న దగ్గరికి వెళ్ళి పోనీ చేయిస్తే కానీ క్లబ్ మెంబర్షిప్ రాయించేదాన్ని కాదు. ఆ సంవత్సరం అనుకోకుండా కార్యక్రమాలు చేయటమే కానీ ఏదైనా కూడా అందరూ సహాయ సహకారాలు ఉండబట్టి ఈరోజు వనితా క్లబ్ బతికి ఉన్నదని చెప్పాలి. ఇప్పటిదాకా మనం చేస్తున్నామంటే ఆ సేవకి మన వనితలందరూ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు కార్యక్రమానికి కూడా వారంతటి వారు సహాయ సహకారం ఫోన్లోనే పంపిస్తున్నారు డబ్బులు కూడా. ఈరోజు ఇంత మన వనితా క్లబ్ ఎదగటానికి మన పూర్వపు సెక్రటరీలు కానీ, ప్రెసిడెంట్లు కానీ, అధ్యక్షులు కానీ, పాస్ట్ ప్రెసిడెంట్లు కానీ వీళ్ళందరూ కూడా అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం మురళీ గారి చేత చేయించడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా అబ్బాయి అనుకుంటాను నేను కనిపిస్తగారు వాసవి అమ్మవారిని పిలుస్తూ ఉంటాడు. అందుకే అమ్మవారిని ఇలా మురళీని పంపించిందని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇలాగ మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ చేయవాలి. చూడండి పిలిస్తే బాగుంటుందని అనిపించింది పంపించింది అంతే. బట్టి 2008 మొదలు అది మనసు అమ్మవారు తప్పదు. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చక్రాయపాలెం గ్రామానికి చెందిన 37 సంవత్సరాలు దమ్ము కిషాన్ 14 సంవత్సరాలు
స్వగ్రామం అయిన చక్రాయపాలెం నుంచి శాంతినగర్లో జరిగే బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవం పాల్గొనేందుకు వెళుతూ మార్గ మధ్యంలో ఆగి ఉన్న లారీని ఢీకొని తండ్రి కుమారుడు మృతి చెందాడు. దమ్ము చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. దమ్ము కిషాంత్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. తండ్రి కుమారుడు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదం ఛాయలు అమ్ములుకున్నాయి. ఇంతటితో ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం.